అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ కుమార్. నేను తిరుపతిలోని రైల్వే స్టేషన్ మరియు విష్ణు నివాసం దగ్గర ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగినది. దానికి కారణం తిరుపతికి వచ్చే యాత్రికులకు మరింత విలువైన సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి విలువైన సమాచారాన్ని అందివ్వగలను, అదేవిధంగా వారు స్వీకరించగలరని ఆశిస్తూ కొన్ని వీడియోలు ఇక మీట కంటిన్యూగా వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా చెప్పదలసినది ఏమనగా యాత్రికులకు విజ్ఞప్తి, మీరు తిరుమలకు బయలుదేరే ముందే నలుగురుంటే నలుగురు ఆధార్ కార్డ్స్ ఒరిజినల్స్ తీసుకొని జిరాక్స్ చేసుకొని, అదేవిధంగా మొబైల్ ఛార్జరు, ఇటువంటి యాక్సెసరీస్ అన్నీ ముందుగా రిజర్వేషన్ టికెట్లు, ట్రైన్ టికెట్స్ ఇవన్నీ తీసుకొని ట్రావెలింగ్ బ్యాగ్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏమిటంటే, కాలినడకన మార్గంలో, అది అలిపిరి మార్గంలో కానీ లేదా శ్రీవారిమెట్ల మార్గంలో కానీ దర్శనం టికెట్లు ఇవ్వరు. నడిచే మార్గంలో ప్రత్యేకంగా కొంచెం బాగా వినండి. నడక మార్గంలో శ్రీవారిమెట్ల రూట్లో కానీ అలిపిరి రూట్లో కానీ దర్శనం టికెట్లు ఇవ్వరు. అందుకని అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో దర్శనం టికెట్లు తీసుకొని తర్వాత నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్ళచ్చు, లేదా బస్ ఎక్కేవాళ్ళు బస్ ఎక్కచ్చు. అదేవిధంగా శ్రీవారిమెట్ల టికెట్లు కూడా అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లోనే ఇష్యూ చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ దీనిని గమనించగలరు. ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు తీసుకునే దర్శనం టికెట్లు రేపు దర్శనానికైతే ఉపయోగపడతాయి. ఈరోజే దర్శనం టికెట్లు అయితే ఇవ్వడం జరగదు. ఒకరోజు అడ్వాన్స్డ్ బుకింగ్ అయితే దర్శనం టికెట్లు మనం తీసుకొని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు దర్శనం టికెట్లు లేని భక్తులైతే సర్వదర్శనానికి వెళ్ళవచ్చు. దానికి ఎటువంటి ప్రూఫ్లు అయితే అవసరం లేదు. ఆధార్ కార్డు కానీ ఎటువంటి ప్రూఫ్ అవసరం లేదు. స్ట్రైట్గా బస్సులో వెళ్ళైనా క్యూ కాంప్లెక్స్లో కూర్చొని దర్శనం చేసుకోవచ్చు, లేదా నడిచి వెళ్ళైనా సరే వాళ్ళకి మొక్కుబడి ఏమైనా ఉంటే నడిచి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం వాళ్ళ ఇష్టం. అది ఎలాగైనా సరే దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దర్శనం టికెట్లు తీసుకోవాలంటే మాత్రమే కేవలం ఆధార్ కార్డు అయితే కంపల్సరీ అవసరం అండి. ఇది బాగా గమనించండి.